హాయ్ గారు, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు భరద్వాజ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ డైరెక్టర్ త్రినాథరావు నక్కిన ఒక ఈవెంట్‌లో మాట్లాడుతూ అసలు సినిమాలు చూడ్డానికే జనాలు రావట్లేదు థియేటర్లకు. థియేటర్లు ఖాళీగానే ఉంటున్నాయి. ఫస్ట్ షో ఏస్తున్నారు. సెకండ్ షోకి టోటల్ క్లోజ్ చేసేస్తున్నారు. ఇది నేను థియేటర్‌కెళ్ళి మరి చూసాను. అసలు చిన్న వాళ్ళతో చిన్న సినిమాలు తీయడమే భయంగా ఉందని చెప్పేసి ఆయన చెప్పారు సార్. ఒక ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్ ఇటువంటి కామెంట్స్ చేయడం ఇప్పుడు వైరల్ అయిపోతున్నాయి సార్. మీరు కూడా చాలా సందర్భాల్లో చెప్పారు అసలు థియేటర్‌కే రావట్లేదు జనాలని చెప్పేసి. మరి ఏంటి రీజన్స్ అయ్యుంటాయి? మరి ఇప్పుడు ఈయన కామెంట్స్ పైన మీ ఒపీనియన్ ఏంటి సార్? అంటే జనాలు థియేటర్‌కి రాకపోవడం వెనకాల పాకెట్ ఎంటర్‌టైన్‌మెంట్ అనేటువంటి కాన్సెప్ట్ ఉంది. హ్మ్. పాకెట్ ఎంటర్‌టైన్‌మెంట్ అనగా మీ ఫోన్ మీ జేబులో ఉంటుంది. ఆ ఫోన్‌లోనే ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటుంది. ఎంటర్‌టైన్‌మెంట్ అందులోనే మీరు సినిమా చూసుకోదలుచుకున్నా మీ ఫోన్‌లో మీరు హ్యాపీగా మీరు ఎక్కడ కూర్చుంటే అక్కడ చూసుకోవచ్చు. ఏ సినిమా అయినా చూసుకోవచ్చు. ఆ రోజు రిలీజ్ అయిన సినిమా కూడా చూసుకోవచ్చు. ఎందుకు థియేటర్‌కెళ్ళి రిస్క్ చేసి ఆ ట్రాఫిక్‌లో, ఆ గందరగోళంలో ఎందుకెళ్ళాలి అనే పరిస్థితి వచ్చేసింది ప్రపంచానికి. ఎప్పుడైతే కంటెంట్ అవైలబిలిటీ దొరికిందో అది జనరల్‌గానే అలా వాచ్ చేయడానికి సిద్ధపడిపోతున్నారు. కాబట్టి జనాలు థియేటర్‌కి వెళ్ళకపోవడం అనేది చాలా స్పష్టంగా కనిపిస్తోంది. దానికి ప్రధానమైన కారణం పైరసీనే. పైరసీ అంటే సినిమా షో పడిన 1 అవర్‌లోనే కంటెంట్ అవైలబుల్‌గా ఉంటోంది. అందుకని సాధ్యమైనంత వరకు పైగా అది డౌన్‌లోడబుల్‌గా ఉంటోంది. డౌన్‌లోడ్ చేసి రకరకాలుగా షేర్లు చేసేస్తున్నారు. దాంతో కంటెంట్ అవైలబిలిటీ పెరిగిపోవడంతో జనాలు థియేటర్ వైపు చూడటం లేదు అనేది వాస్తవం. థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ పేరుతో ఎన్ని విన్యాసాలు చేసినప్పటికీ సినిమాలో కంటెంట్ ఉంటే అంటే టాక్ ఎలా ఉంటుంది పాజిటివ్‌గా మార్నింగ్ షో పడగానే లేదు ప్రీమియర్ పడగానే అద్భుతం అనే మాట బయటకొస్తే కొంత మేరకు థియేటర్‌కి కదులుతున్నారు. హ్మ్. ఏదో ఉంది పర్వాలేదు అని గనక అంటే పర్వాలేదు అన్నా థియేటర్ వైపు వెళ్ళట్లేదు జనాలు. ఎందుకు దీనిలో చూద్దాంలే అనుకుంటున్నారు. లేదు ఇది థియేటర్‌లో చూస్తేనే అద్భుతము, అనితర సాధ్యము అనే మాట బలంగా వినిపిస్తే మాత్రమే థియేటర్ వైపు కదులుతున్నారు. దీంతో ఏం జరుగుతోంది? ఇండస్ట్రీ ఏమనుకుంటోంది? త్రినాథరావు లాంటి డైరెక్టర్లు కూడా ఏమంటున్నారు? బిగ్ స్టార్స్ ఉంటే అంటే కొంత మేరకు క్రౌడ్ పుల్లర్ అంటాం మనం. హ్మ్. క్రౌడ్ పుల్లర్ అంటే అతను మొహం చూపిస్తే జనాలకు థియేటర్‌కి కదలాలి. అలాంటి క్రౌడ్ పుల్లర్స్ ఉన్నటువంటి సినిమాలకు మాత్రమే జనాలు థియేటర్‌కి వస్తున్నారు. నోన్ ఫేసెస్ లేకపోతే జనాలు థియేటర్‌కి రావడం లేదు అంటున్నారు. కానీ కంటెంట్ ఉన్న సినిమాకి జనాలు థియేటర్‌కి వెళ్ళటం చూసాం మనం. ఈ మధ్య 'కోర్ట్' అనే సినిమాకి జనం బానే వెళ్లారు థియేటర్‌కి. అవును. ఎందుకు వెళ్లారు? ఆ సినిమాలో కంటెంట్ ఉంది కాబట్టి. జెన్యూన్ కంటెంట్ ఉంటే చూస్తున్నారు. మరీ ఇబ్బందికరంగా ఉంటే గనక ఎవరి సినిమాలు క్షమించట్లేదు. పెద్ద హీరోల సినిమాలు కూడా క్షమించటం లేదు అనే మాట ఇతను వాడాడు. అది వాస్తవం కూడా. హ్మ్. ఇప్పుడు ఆయన త్రినాథరావు గారు ప్రొడ్యూసర్‌గా మారి 'నక్కిన నెరేటివ్స్' అనే పేరుతో ఒక బ్యానర్ పెట్టి ఒక సినిమా తీశాడు. హ్మ్. ఆయన ఇప్పుడు ఆ డైరెక్టర్ ఎవరు 'చందు మొండేటి' దగ్గర పనిచేసినటువంటి అసిస్టెంట్ అతను సినిమా తీశాడు. ఆ సినిమాకి సంబంధించి దాని టైటిల్ కూడా విచిత్రంగా పెట్టారు. అదేదో ఒక చోరీ నేపథ్యంలో జరిగేటువంటి కథలాగా ఉంది. 'చౌర్య హ్మ్. పాఠం' అని టైటిల్ పెట్టారు. టైటిల్ ఇంట్రెస్టింగ్‌గానే ఉంది. మేబీ జనాలు థియేటర్‌కెళ్ళి మార్నింగ్ షో చూసిన తర్వాత సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్‌లో పాజిటివ్ డైలాగ్ గనక వస్తే జనం థియేటర్‌కెళ్తారు. లేకపోతే పట్టించుకోరు. ఓకే. అందుకని ఇప్పుడు ఎవరైనా సరే చేయవలసింది పెద్ద హీరోల సినిమాల పరిస్థితి కూడా బాలేదు థియేటర్‌లో. హ్మ్. ఆయనే చెప్పినట్టుగా సెకండ్ షోకి జనాలు ఉండటం లేదు అనే మాట వాస్తవం. అందుకని థియేటర్‌ని ఆడియన్స్ ఫ్రెండ్లీగా మార్చి కూడా ప్రయత్నం చేశారు. అది కూడా వర్కౌట్ అవ్వట్ల. సింగిల్ స్క్రీన్స్ వెళ్ళిపోతున్నాయి నెమ్మదిగా. సింగిల్ స్క్రీన్స్ వెళ్ళిపోయి మల్టీప్లెక్స్‌లు మిగిలి మల్టీప్లెక్స్‌లు కూడా అది అమ్యూజ్‌మెంట్ వ్యవహారంగా మారిపోయి సినిమా అనేది మందులో మంచింగా మారిపోయినటువంటి ఒక విచిత్రమైన సందర్భంలో మనం ఉన్నాం. అందువలన చిన్న హీరోలతో అసలు హీరో అనే కాన్సెప్ట్ పక్కన పెట్టేసి ఏదో ఒక మంచి కాన్సెప్ట్‌తో సినిమా తీస్తే ఎవరిని పెట్టి తీసినా సినిమా కంటెంట్ బాగుంటే జనాలొస్తారు. ఖర్చు పెట్టొద్దు. మీరు భారీ ఖర్చు పెట్టకుండా 100,00,00,000, 50,00,00,000, 5,00,00,000 కూడా పెట్టకుండా ఇంకా తక్కువ డబ్బుల్లో సినిమా తీసి థియేటర్‌లో వేసి చూస్తే జనం అలా చూసి బావుందంటే గనక కొంచెం నష్టాలు లేకుండా బయటపడిపోతారు.
కాబట్టి భారీ వెంచర్లు అలాగే ఈ మినిమం గ్యారంటీ నోన్ ఫేసెస్ అనే వేట మానేసి ఒక 7-8 సినిమాల్లో ముఖం కనిపించింది ఇతంది అనగానే 5 కోట్ల నుంచి 15 కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నారు హీరోలు. ఇది దీని మీద దెబ్బ కొట్టాలి. దెబ్బ కొట్టేసి ప్రతి సినిమాకి కంటెంట్ బేస్గా వెళ్ళిపోయి ఎవరికి డబ్బులు ఇవ్వం, ఎవరికైనా సరే వాళ్ళు నటించిన తర్వాత ప్రాజెక్ట్ రిలీజ్ అయిన తర్వాత అది కలెక్ట్ చేసే డబ్బుల్లో నుంచి షేర్ ఇస్తాం అనే పద్ధతిలో షేరింగ్ పద్ధతిలో కనుక సినిమాలు తీస్తే సినిమా బడ్జెట్ తగ్గిపోతుంది ఆటోమేటిక్గా. తద్వారా అది బాగుంటే జనం నుంచి వచ్చినటువంటి డబ్బులు పంపిణీ చేస్తే ఈ స్టార్డమ్ అనేది దెబ్బతింటుంది. స్టార్డమ్ వలన నష్టాలు జరుగుతున్నాయి. జనం చూడకపోతే పెద్ద అమౌంట్ నష్టపోతున్నారు. జనం చూడకపోయినా నష్టం లేదు, ఏదో ఓటీటీల్లో వాటిల్లో అమ్మేసుకుంటే మినిమం ప్రాఫిట్తో బయటపడవచ్చు అన్న ధోరణిలో సినిమాలు తీయాల్సిన టైం ఇది. కాబట్టి స్టార్డమ్కి పాతరేయటం గురించి ఆలోచించగలిగితే, ఇప్పుడు ఆయన ఒక మాట అన్నాడు, కొత్త వాళ్ళతో చేయటం భయంగా ఉంది అని. కొత్త వాళ్ళతో మాత్రమే చేయాలి. కొత్త వాళ్ళతోనూ షేరింగ్లోనూ సినిమాలు చేస్తే మాత్రమే వైబుల్. హీరోలను పెట్టి వాళ్ళకి 12 కోట్లు నుంచి 25 కోట్లు 50 కోట్లు 300 కోట్లు రెమ్యూనరేషన్లు ఇచ్చి సినిమాలు తీస్తే అది ఏవైనా తేడా జరిగితే ఆ లెవెల్లో మునిగిపోతారు. బిగ్ షిప్ సముద్రం నడిబొడ్డున మునిగిపోయినట్టు తయారవుతుంది పరిస్థితి. అందుకని బడ్జెట్ సినిమాలు ప్రస్తుతం కాదు, వాటికి కాలం చెల్లింది. అవి చేసే ప్రొడక్షన్ హౌసెస్ కొన్ని ఉన్నాయి, వాళ్ళ బిజినెస్ వేరు, ఆ గోల వేరు. అది పక్కన పెట్టేసి ప్యారలల్గా చాలామంది బతకాలి అక్కడ. కేవలం పెద్ద హీరోలు పెద్ద ప్రొడక్షన్ హౌసెస్ మాత్రమే ఉంటే ఇండస్ట్రీ సస్టైన్ అవ్వదు. చిన్నవాళ్ళు రెగ్యులర్ యాక్టివిటీ నడుస్తూ ఉంటే 10 మందికి పని దొరుకుతుంది. ఆ యాక్టివిటీ నడపడం కోసం నోన్ ఫేసెస్ అనే పద్ధతిని పక్కన పెట్టేసి వాళ్ళకి డబ్బులు ఇవ్వటం అనే పద్ధతి మానేసి పోని నోన్ ఫేసెస్ని తీసుకున్నప్పటికీ వాళ్ళని రెవెన్యూ షేరింగ్లోకి పట్టుకొచ్చి అలా గనక చేయగలిగితే సినిమాలు కొంత బెటర్గా ఉంటాయి. కొంతవరకు నష్టాల నివారణకి అదొకటి మార్గం. ఆ దిశగా ఏమైనా ప్రయత్నం చేయాలి. కొత్త వాళ్ళతో సినిమాలు తీయటం అనేదే మంచి పద్ధతి. తక్కువ ఖర్చులో సినిమా తీసి దాన్ని ఇతర ప్లాట్ఫామ్స్ అంటే డబ్బులు తెచ్చుకోవడానికి ఇదివరకు థియేటర్ ఒకటే, కౌంటర్లోంచి వచ్చిన డబ్బులు. ఇప్పుడు అలా కాదు, చాలా విధాలుగా డబ్బులు వస్తాయి. దాన్ని ఆ సినిమాని యూట్యూబ్లో పెట్టి పుష్ చేసినా డబ్బులు వస్తాయి. కాబట్టి అలా పుష్ చేయడానికి అవకాశం ఉన్నటువంటి కంటెంట్ గనక మీరు తీస్తే తక్కువ ఖర్చులో ఆ బడ్జెట్లో వర్కౌట్ అవుతాయి. లేదంటే భారీ ఎత్తున డబ్బులు పోగు చేసి ఒక పెద్ద హీరోతో ఒక పెద్ద సినిమా తీయాలి, అది 3 ఏళ్లకో 5 ఏళ్లకో ఒక సినిమా అవుతుంది. ఓకే. రెగ్యులర్ లైన్లో ఉండాలంటే ఇదే మార్గం. ఓకే. కాబట్టి ఈ మార్గమే ఆదర్శనీయం. నోన్ ఫేసెస్ వేట, కొత్త హీరోలతో కొత్త వాళ్ళతో చేయకూడదు, ఇలాంటి కాన్సెప్టులు తప్పు. ఓకే. ఆలోచన విధానం మార్చుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్.